అంటే ఇప్పుడు మీకు ఈ డైరీ వల్ల మీకు సంతోషంగానే ఉందా? అంటే ఓకే పర్లేదు నేను మంచిగా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కష్టం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కష్టం. ఎందుకు కష్టం? ఈ రేట్ ఎందుకంటే ఇప్పుడు పాల రేట్ వచ్చేసి 35 నుంచి 40 రూపీస్ ఉంది. దానా రేటు కూడా సేమ్ అదే విధిగా ఉంది. ఇప్పుడు పాల రేటు తగ్గింది అని చెప్పి వాస్తవమే. తగ్గిందా? ఎంత తగ్గింది? ఎంత వచ్చేది మాకు? మా డైరీ తరఫున వచ్చేసి హైయెస్ట్ 48 రూపాయల వరకు పడేది. 48 రూపాయలు పడేది. ఇప్పుడు 38 నుంచి 40 అట్లా వస్తుంది. అంటే సుమారు 10 రూపాయల రేటు తగ్గింది. 10 రూపాయల రేటు తగ్గిన తర్వాత ఇక లాభం వచ్చే మార్జిన్ అంతా అల్లనే పోతా అంటే ఓకే ఓకే ఓకే. అయితే ఇది కష్టం. మళ్ళా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో కష్టం. ఇప్పుడైతే కష్టం అనిపిస్తుంది. దాంతో గవర్నమెంట్ ప్రోత్సాహకాలు కూడా ప్రజెంట్ అయితే ఏమీ లేవు. ఒకప్పుడు 4 రూపాయలు ఇస్తామని ఒక 1 year 2 years ఇచ్చిర్రు. ఇప్పుడైతే లేవు. అంటే ఏ ప్రభుత్వంలో ఇచ్చిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి ఇచ్చిర్రు. ఓకే. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అప్పుడు మనం స్టార్ట్ చేయలేదు ఇంకా డైరీ. అంటే ఇంకా సబ్సిడీలు ఏమైనా ఇస్తే? సబ్సిడీలు అయితే ఇప్పుడు అయితే ఏం లేవు. ఇస్తే మాత్రం రైతుకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు మన పోల్ట్రీ ఫామ్ కదా మక్కలు సబ్సిడీ రూపకంగా ఇచ్చినట్టు డైరీ ఫార్మ్స్ కూడా అట్లా ఇస్తే, ఇంకోటి ఈ కరెంటు ఉంటది కదా డైరీ ఫామ్ పోల్ట్రీ ఫామ్ లోకి ఇస్తారు. మన డైరీ ఫామ్ కూడా ఇస్తే కొంచెం రైతుకు కొంచెం రైతు అని ఏమంటుండంటే పోల్ట్రీ ఫామ్లకు పెద్ద పెద్ద పోల్ట్రీ ఫామ్లకు సబ్సిడీ ఇస్తుంటారు. పోల్ట్రీ రైతులకు దానా విషయంలో అయినా కూడా మక్కల విషయంలో అయినా సబ్సిడీ వస్తుంది. కరెంటు విషయంలో కూడా ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. దాంట్లో కూడా సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా పాడి రైతులకు డైరీ ఫార్మర్స్కి కూడా చేస్తే ఇలాంటి సబ్సిడీ అవకాశాలు ప్రభుత్వం ద్వారా ఇస్తే కొంచెం లాభపడతారు రైతులు. కొంచెం రైతులను ప్రోత్సహించినట్టు ఉంటుంది అని చెప్పి పాడి రైతు చెప్తున్నాడు. సాధారణ రైతుతో పోల్చేది ఉంటే పాడి రైతు కష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పశువులకు సేవ చేసినట్టే, దాదాపు ఏదో ఇది బిజినెస్ తిరిగి కాదు, ఇది గోశాల నడిపించుకున్నట్టే ఉంటుంది డైరీ ఫామ్. కష్టపడి ఎవరైతే సొంతగా ఉండి, ఇప్పుడు మన శ్రీనివాస్ గారి లాగా సొంతగా ఉండి చేసుకున్న వాళ్ళే అంతో కొంత లాభం ఉంటుంది. అంతే తప్పించి ఈ బీహార్ వాళ్ళని పెట్టుకొని లేబర్ని పెట్టుకొని పెద్ద పెద్ద డైరీలు మెయింటైన్ చేసే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఈ 20% మార్జిన్ అన్నది కూడా ఉండదు. సో 10 రూపాయల రేటు తగ్గిందంట. మనం చూడొచ్చు, కనీసం ఈ వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఉందండి. ఈ వాటర్ బాటిల్ తయారు చేయడానికి చాలా ఎంతసేపు అయితే ఒక బటన్ వేస్తే ఒక వాటర్ బాటిల్ బయటకు వచ్చేస్తుంది. సింపుల్. దీని వాటర్కి 20 రూపాయలు ఉన్నది. ఒక పాల ధర 38 రూపాయలు ఉన్నదంట ఇప్పుడు. అంటే సుమారు పాల ధర తోటి పోల్చేది ఉంటే కూడా వాటర్ చాలా తక్కువ. అంటే ఒక ఆవు పాలు తయారు చేయాలంటే దానికి ఎంత దానా ఇవ్వాలి, ఎంత ఫీడ్ ఇవ్వాలి. 5 గంటలకు లేచి సాయంత్రం వరకు వర్క్ చేసి పొద్దున 5 గంటలకు లేవాలి, సాయంత్రం వరకు కష్టపడాలి, దానికి దానా ఇవ్వాలి, మేతి ఇవ్వాలి, పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇచ్చిన తర్వాత కూడా ఆ శ్రమకు తగ్గ ఫలితం లేదు. వీళ్ళు 2 రూపాయలకు తయారయ్యే బాటిల్ని 20 రూపాయలకు అమ్ముతారు. కానీ అక్కడ పాలు 1 లీటర్ ఉత్పత్తి చేయడానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దాదాపు 35 రూపాయలు 36 రూపాయల దాకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. దాంట్లో లాభం 2 రూపాయలు. అంటే ఇక్కడ రివర్స్ ఉన్నది అన్నట్టు. ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి, ప్రభుత్వం ఆలోచించాలి. కస్టమర్లు కూడా మీరు ఆలోచించుకోండి. ఒక రైతుకు ఇప్పుడు పాల రైతుకు ఒకటేసారి 10 రూపాయలు ధర తగ్గిందంటే ఎక్కడ కూడా ఎవరికి తగ్గట్లేదు. ఓన్లీ ఒక రైతులకే. ఏ ప్రోడక్ట్ తయారు చేసినా, ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసినోడు రేటు తగ్గియడు, పెరుగుకుంటూ పోతాడు. ఓ పెన్ను పెన్సిల్ తయారు చేసినోడు రేట్లు పెరుగుతూనే ఉంటుంది. ఒక మెకానిక్ షాపోడు రేట్లు పెంచుతూనే ఉంటాడు. ఏసీలు అమ్మేటోడు రేట్లు పెంచుతూనే ఉంటాడు. కార్లు అమ్మేటోడు రేట్లు పెంచుతూనే ఉంటాడు. ఈ తగ్గుముఖం అన్నది ఎక్కడండి? ఓన్లీ వ్యవసాయంలో, ఈ డైరీ రంగంలో. ఇవాళ రేపు వ్యవసాయంలో కూడా గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. ఇంకా అసలు రోజు స్వచ్ఛమైన పాలు దొరుకుతలేవని చెప్పి ప్రతి దగ్గర బాధపడుతున్నారు. ఒక దిక్కేమో పాలు ఎక్కువ అవుతున్నాయి, ధర తగ్గియాలని చెప్పి కంపెనీలు తగ్గిస్తున్నాయి. అసలు ఇక్కడ ఏంది అన్నది ఎవరికి అర్థం కాని అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. నాణ్యమైన పాలు దొరకట్లేదు ఒక దిక్కు, ఇంకో దిక్కేమో పాలు ఎక్కువ అవుతున్నాయి డైరీలు అన్నది ఇంకో దిక్కు. సో ఇది అర్థం కాని అంతు చిక్కని వ్యవస్థ. అంటే కల్తీ పాల ఎక్కువైపోయినాయి కాబట్టి, కల్తీ పాలు తయారు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ కల్తీని కూడా అరికట్టేది ఉంటే, ప్లస్ బయట స్టేట్ ఏమన్నా పాలు గిట్లా వచ్చేది ఉంటే వాటిని కూడా బంద్ చేసి
ఈ తెలంగాణ వాళ్ళ రైతుల పాలే ఇక్కడ సేల్ చేస్తారు గవర్నమెంట్ దృష్టికి ఏమన్నా ఎస్ ఇంకో అంటే పక్క రాష్ట్రాల నుంచి పాలు వస్తున్నాయి. Hmm. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ తక్కువ పక్క రేటు- తక్కువ కొనుక్కొని అంటే మహారాష్ట్రలో తక్కువ రేట్ కి పాలు దొరుకుతాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ అవి పాలు ఇక్కడ డంప్ చేసుకొని మార్కెట్ చేసుకొని అవే పాలను ప్యాకింగ్ నాణ్యత చూసేది ఉంటే మన పాలంతా నాణ్యంగా ఉండవు. ఎందుకంటే పాలకు ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. అది ఒక రోజు అక్కడ నుంచి తీసుకురావాలంటే 3 రోజులు డేట్స్ ఉంటాయి అన్నట్టు వాటికి. 3 days అయిపోయిన తర్వాత ఆ పాలను దాంట్లో అంత పోషకాలు ఉండవు, అంత నాణ్యత కూడా ఉండదు, అంత క్వాలిటీ ఉండదు. పాలను మన ఇక్కడ మార్కెట్ చేస్తున్నాం. అదే కనుక ఇక్కడ పాలను ఇక్కడనే అంటే ఇక్కడ పాలు పిండిన వెంటనే కేంద్రానికి పోతాయి, అక్కడ నుంచి డైరీ పార్లర్లుగా ప్రాసెసింగ్ ప్లాంట్కి పోతాయి. అక్కడ ప్రాసెసింగ్ అయిన ప్లాంట్ ఏంటంటే ఒకటే రోజులో కస్టమర్ చేతికి వచ్చేస్తాయి. అప్పుడు ఏమైతుంది, పాలల్లో నాణ్యత ఉంటుంది, క్వాలిటీ ఉంటాయి, అవి మంచి పాలుగా గుర్తిస్తారు.